ఈ సంవత్సరపు వాగ్దానం పొందినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి. హిజ్కియాతో దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఈ సంవత్సరం అంతా చెప్పాడు దేవుడు. హిజ్కియా ఏ విధంగా 15 సంవత్సరాల ఆయుష్ పొందాడో, కానీ వాస్తవంగా మనలో ఎవరు కూడా మరణకరమైన వ్యాధి లేదు. 38వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అని అంటాడు. ఆ రోజు మరణకరమైన రోగము ఆయనకి కలిగింది. కానీ ఈ దినాల్లో మరణకరమైన వ్యాధులు సంచరించినాయి, మనకు సమీపించినాయి, కానీ మనలో ఎవరికి ఇంకా రాకముందే మన మధ్యలోని తిరుగులాడుతున్నప్పుడు దేవుడి వాగ్దానం చేశాడు. కనుక గమనించండి, ఇది అవసరం కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు చనిపోతావు హిజ్కియా, బ్రతకవు. ఎవరైనా ఎమ్మటనే చనిపోవాలనుకుంటారా? బాగా బలహీనంగా ఉన్నా కూడా ఎట్లాగట్లా బ్రతికించయ్యా, ఎట్లాగట్లా జీవింపజేయి. ఏదైనా బ్రతకాలి అనే ఆశ తప్ప చచ్చిపోదామనే ఆశ ఎవరికి ఉండదు. ఎవరికన్నా సైతాన్ని పడితే తప్పదు, చచ్చిపోదాం అనుకుంటారు. సైతాన్ని పట్టిన వాళ్ళు అనుకుంటారు అట్టగా. దేవుని ఆత్మచేత నడిపించే వాళ్ళు ఎవరు కూడా చనిపోదామని అనుకోరు. హల్లెలూయా. మరి మరణకరమైన వ్యాధి ఉన్నా కూడా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చి హిజ్కియాని చెప్పు, చనిపోతావు అని చెప్పు అని ప్రవచనం పంపిస్తున్నా కూడా, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఈ విషయాన్నే మనం గుర్తు చేసుకుందాం, మరొకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే మరణకరమైన వ్యాధి ఉన్నా లేకపోయినా వస్తుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజున మరణం పొందవలసిన వారమే శారీరకంగా. కానీ ఈ వాగ్దానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇంటిని ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. ఏమాత్రం కూడా దేవుడు నిన్ను ఒక్క క్షణాన్ని కూడా విడవలేదు. కారణం ఏంటంటే, ఆయన నిన్ను విడిచిన క్షణమున ఈ రోజుల్లో నువ్వు బ్రతికుండేదానివి కాదు, బ్రతికుండేవాడివి కాదు. కానీ ఎన్నిసార్లు నీ జీవితంలో ఇల్లు పాడు చేసుకొని ఉంటావు నువ్వు? ఎన్నిసార్లు నీకు నువ్వే నీ ఇంటిని పాడు చేసుకొని, నీ ఆత్మీయ ఇంటిని, నీ ఆత్మీయ జీవితాన్ని వెనకబడేసుకొని, బలహీనపడేసుకొని, నీకు నువ్వే నీ ఇంటిని కూల్చేసుకున్న సందర్భాలు కదా. ఎన్నిసార్లు బలహీనపడిపోయి ఉంటావో ప్రార్థనలో, వెనకబడిపోయి ఉంటావో ప్రార్థనలో, దూరమైపోయి ఉంటావో దేవునికి, దేవుని సన్నిధిలో మోకరించకుండా వెళ్ళిపోయి ఉంటావో. ఎన్నిసార్లు దేవునికి ఎడమైపోయావో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఈ రాత్రి, ఈ సంవత్సరంలో దేవుడు నాకెంతో ఆనందం ఇచ్చాడు, ముగింపు కూడా ఆనందం ఇస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు దూషించుంటాను దేవుణ్ణి, ఎన్నిసార్లు దేవునికి దూరం అయి ఉంటాను, ఆయన వాక్యానికి లోబడకుండా జీవించుంటాను. సహోదర ప్రేమ కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతుంటే ఆ ప్రేమను కోల్పోయి ఎన్నిసార్లు జీవించుంటావు కదా. హిజ్కియా అనేటువంటి ఈ గొప్ప రాజు, దైవ సేవకుడు, దేవుని బిడ్డ అనేటువంటి ఈయన మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడే. కానీ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో
కృపతో జ్ఞాపకం చేసుకోమని. హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొందాడు. ఇందులో ఉన్న దాగినటువంటి ఆయన 15 సంవత్సరాల ఆయుష్కి కారణమైన విషయాలు ఏంటంటే, ఒకటి, ఆయన యథార్థ హృదయుడు. ఆయన ఏమి ఉన్నాడు? యథార్థంగా, నిజంగా నీ గుండె మీద చేసుకొని ఎన్నిసార్లు ఈ సంవత్సరం ముందు దేవుడు తిరస్కరించావు, ఎన్నిసార్లు బలహీనపడి ఉంటావు నువ్వు నీ ఆత్మీయ జీవితంలో. ఇప్పటికీ నీ ఆత్మీయ జీవితం బలపడిందో లేదో ఒకసారి గుర్తుపెట్టు, జ్ఞాపకం చేసుకో. స్థిరపడిందా? బలపడిందా? ఉజ్జీవం ఉందా? ఇంకా నీలో తగ్గుతుందా? నీకు ఒక వైరాగ్యం ఉందా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో? ఇంకా సమర్పణలు కొనసాగుతూనే ఉన్నాయా? యథార్థత ఉందా? యోబు యథార్థవంతుడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా కదా. యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదు. యథార్థవంతుల కోసం దేవుడు వెతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఆయనలాగా ఈరోజు మనం కూడా యథార్థంగా ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఎవరు ఎదుట యథార్థంగా ఉండాలి కదా. ముందేమో పలకరించి బాగానే వెనకపోయి కదా. ముందే అట్లా వందనాలు బ్రదర్, వందనాలు సహోదరుడా, హల్లెలూయా అటుపోయి. అందుకనే 101వ కీర్తనలో 6వ వచనమా 5వ వచనంలోనూ చదివాను మొన్న. నిన్నేనా మొన్న అది అమ్మాయి జ్ఞాపకం పెట్టుకుందిరా. హల్లెలూయా. చదువమ్మా. అమ్మా ఆ అమ్మాయి గొంతు రాట్లా గొట్టం అది మహి. హల్లెలూయా. తన పొరుగువానికి అనుకుంటారు వాళ్ళు. అందుకని నేను అంటుంది, పొరుగువానిని చాటున దూషించు వానిని చంపేస్తానంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు నీ పొరుగు వాడిని చాటున దూషించుంటావు? లేదండి. అయ్యో నేను సంఖలో బైబిల్ పెట్టాను, నెత్తి మీద ముసుకేసాను, దానివల్ల ఎవరికి దీవెన లేవు. మరి దీవెన ఎట్లా వస్తుంది? లేక 15 సంవత్సరాల ఆయుష్ ఎట్లా పొందాడంటే, ఏ రోజును కూడా హిజ్కియా తిరస్కరించాల. ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోండి. సన్హరీబు అనేటువంటి రాజు వచ్చి విపరీతంగా విచ్చలవిడిగా మాట్లాడతాడు. ఒరే హిజ్కియాగా, నరాలు దేస్తా నీకు అని అంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడతాడు. అట్లాగే నేను జయించిన రాజులందరూ అనుకున్నారు ముందు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి అడ్డుపడలా, నీ దేవుడు కూడా నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావేమో. ఆయనే నిన్ను తెచ్చి నాకు అప్పగిస్తాడు, ఆయన కూడా నాకు లోబడాల్సిందే అన్నాడు. పాపం హిజ్కియా ఒక్క మాట తిట్టలేదు, అనలేదు. కన్నీళ్లతో దేవుని మందిరానికి వచ్చి ఆయన రాసి పంపించిన లెటర్ దేవుని ముందు తీసి, ఇదే ప్రభువా ఆడు పంపించిన లెటరు, చూసుకో నీ సేవకుని నువ్వేం చేస్తావని ఆయన్ని హిజ్కియాని దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వాడు ఎట్లాంటి మాటలు అన్నాడా నిన్ను? హల్లెలూయా. ఊరుకుంటాడు దేవుడు? తన బిడ్డలు యథార్థవంతుల గురించి ఈ రకంగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? రాత్రికి ఒక దేవదూతను పంపించాడు ఆజ్ఞాపించి, ఏం చేస్తావు నువ్వు వెళ్ళి ఏం చేయమంట చెప్పు నువ్వు అని దేవదూత దేవుణ్ణి అడిగితే, సన్హరీబు సైన్యములు 185,000 మందిని చంపేసిరా అన్నాడు. ఈరోజు 101వ కీర్తనలో ఏం మాట్లాడుతున్నాడు? తన పొరుగు వాడిని చాటున దూషించు వాడిని, నీ సహోదరుని కానీ నీ సహోదరుని కానీ నువ్వు ముందేమో అయ్యా వందనాలు తమ్ముడు, వందనాలు అక్క, వందనాలు అని పక్కకు పోయి ఈడా అని దూషించావా? ఏమని రాస్తున్నాడు అంటే, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వాడిని చంపేస్తాను, సంహరించేదను అంటే అర్థం ఏంటంటే చంపేస్తాను అని. సహోదరుల మధ్యలో ప్రేమ ఉండాలి కానీ దోషంలో ఉండకూడదు. అది యథార్థత. హల్లెలూయా. యేసు రక్తమే. కనుక నీ సహోదరుడి పట్ల
నీ కుటుంబ సభ్యుల పట్ల, నీ సంఘ సభ్యుల పట్ల, నీ సహోదర సహోదరి తల్లిదండ్రుల పట్ల కూడా హల్లెలూయా దూషణ అనేది ఉండకూడదు. దూషించే అనుభవం దేవునికి ఇష్టం లేదు. అందుకే యథార్థంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా ఆ శత్రువులను కూడా తిట్టినోడు కాదు హిజ్కియా జీవితంలో. రెండవది చూస్తే సత్యముతో. హల్లెలూయా కదండి. నేను అనుకుంటున్నాను హిజ్కియాకి కాకపోతే ఎవరికి ఇస్తాడండి? మనలాంటోడికి ఇస్తాడా? మనం ఒక సంవత్సరం పొందామంటే బెటరే, దేవునికి స్తోత్రం అనుకోవాలి. నేను ఎప్పుడు చెబుతుంటాను, మధ్య మధ్యలో కూడా మాట్లాడాను. కాకపోతే ఏంటంటే జ్ఞానుల మాటలు మనుషులకు పిచ్చి మాటలాగా ఉంటాయని. మనందరం పొందిన కృప అట్లాంటిది ఇట్లాంటిది కాదు. నేను ఉపవాస ప్రార్థనలో కూడా గోరంట్ల ప్రాంతాల్లో కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, పెద్ద పెద్ద మందిరాలు కూడా కరోనాతో మోత మోగిపోయింది. హల్లెలూయా. కానీ మనం ఈ సంఘంలో, ఈ సహవాసంలో ఒకవేళ మరణమై చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉన్నారని తెలియదు, కానీ కరోనాతో మాత్రం చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఎట్లా చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒకటే పౌరుషం కలిగి ఉన్న చుక్కపల్లి వారి పాలెంలో నేనున్నాను. ఒక దైవజనుడికి రోషం ఏంటంటే, మేము ఉన్న ప్రాంతంలో సంఘాల్లో కూడా ఈ రోగం పనిచేస్తే ఇంక మేము ఉండే ఉపయోగం ఏముంది అనిపించి ఒక పౌరుషంగా ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వైరాగ్యంతో ప్రార్థన చేసి చేయాలి మరి. ఎందుకంటే మనకున్న బాధ్యత అది. ఎప్పటికప్పుడు సమయలు దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మాట నన్ను నాకు జ్ఞాపకం చేస్తుంది, నన్ను కదిలిస్తుంది. మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడు నగుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మరి ఆ సందర్భాలు మనందరం కూడా అనుభవించాం. ఇక్కడ కూడా పాపం ఎంతో ఎంతో గుండె చేత్తో పట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని కదా. బైబిల్ ఏమని అంటాడంటే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని కదా. ఆ రోజుల్లోనే యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను కదా. ఈరోజు హార్ట్ స్ట్రోక్ వస్తే చాలు, గుండె చెదిరితే చాలు, గుండె కదిరితే చాలు, అదిరితే చాలు, కానీ దేవుడు బాగు చేస్తాడంట. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాటలో ఆయన అంటున్నాడు సత్యముతో. దేంతో? సత్యముతో. నీలో సత్యముందా? ఆయన అంటాడు సత్యము అనగా దేవుని వాక్యము. ఆమేన్. సత్యం అనగేందంట, ఇదిగో నీ వారు, నువ్వు నాకు ఇచ్చేవు కదా అని యేసు ప్రభు తండ్రి అని దేవునితో మాట్లాడుతూ అంటాడు, వీరిని సత్యమందు ప్రతిష్ఠత చెయ్యము. సత్యమనగా నీ వాక్యమే కదా. మనం దేని యందు ప్రతిష్ఠ చేయబడాలి? వాక్యమందు ప్రతిష్ఠించుకోవాలి. ఏమన్నా తెలుసా? ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం. ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో, ఈ శనివారం ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ వాక్యం ప్రకారంగా జీవిస్తాను. ఈ వాక్య ప్రకారంగా ఓర్చుకుంటాను. ఈ వాక్య ప్రకారంగా సహిస్తాను. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నేను నా దేవుని సన్నిధిలో ఆయన ముందు నడుస్తాను. వాక్యానికి ప్రతిష్ఠ చేసుకోండి. ఇప్పుడైనా మీ జీవితాల్లో కొన్ని అనుసరిస్తూ కొన్ని విడిచిపెడుతున్నారేమో. మనస్సులో చెప్పుకోండి దేవునితో, ఇది మొదలుకొని నేను వాక్యానికి నా జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. వాక్యం నాతో ఏం మాట్లాడుతుందో ఆ ప్రకారంగా జీవిస్తాను. హల్లెలూయా. నీ శత్రువుని ప్రేమించరా అంటే, ఎవరినన్నా ప్రేమిస్తాను కానీ శత్రువుని మాత్రం ప్రేమించను అంటావేమో, నువ్వు ప్రతిష్ఠత చేయబడినట్టే. హల్లెలూయా. అంటే వాక్యంలో ఇన్వాల్వ్ అయిపోవాలండి. వాక్య ప్రకారంగా సిగ్గు అనుకోకూడదు. మీకు ఒక చిన్న మాట చెబుతా, ఎందుకంటే చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ఆధ్యాత్మికమైన అనుభవాలు మనకు తెలియజేస్తాయి. ఎట్లా ఉంటాయి అంటే, కొన్ని సందర్భాలు అవమానకరంగా ఉంటాయి. ఎట్లా, ఓ రోజున
ఒక దైవ సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సేవ చేస్తూ, ఎక్కడో సేవ చేస్తా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు, కబురు పెట్టారు, ఒరే ఒకసారి ఇంటికి వచ్చి పోరా అన్న. వస్తాలే ఒక 10 రోజుల తర్వాత అన్నాడు. కాదు, ఈరోజు వచ్చేళ్ళు అన్నాడు. సరే వస్తున్నా నాన్నగారు అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర అందరూ జనం గుంపు కూడి ఉన్నారు. ఎందుకు నన్ను పిలిచాడు, ఏంది ఇదంతా అని చెప్పేసి అడుగుతూ ఆరాధిస్తూ పోతుంటే, మీ అన్న, ఆయనకి 2 అన్నలు ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళలో ఒక ఆయన చనిపోయాడంట. నువ్వు రమ్మన్న, ఎప్పుడు రావురా, నువ్వు రమ్మనంగానే వచ్చావు, మీ అన్న చనిపోయాడు చూడరా పోయి అని అంటే చూశాడు. చూసి దైవ సేవకుడు కదా, కన్నీళ్ళు రావు, నిరీక్షణ ఉంటుంది కదండి దైవ సేవకులకి. చిన్న ప్రార్థన చేసుకుని వచ్చాడు. అక్కడ ఉన్న మ్యాటర్ అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ భూస్థాపన కార్యక్రమం ఎవరు చేస్తారు, ఎవరు అని అంటే, ఇంకెవరైంది, మీ అబ్బాయి ఉన్నాడుగా పాస్టర్ అంటే, ఆయన అన్నాడంట, వాడు సంఘానికి పాస్టర్, ఇంటికి కాదు అన్నాడంట. అని ఆయన పిలిచి అన్నాడంట, యారా ఏంటి అంతేనా అని అంటే, అదే నాన్నగారు నేను కూడా ఆలోచిస్తున్నాను, నేను సంఘానికి పాస్టర్ని, ఇంటికి కాదు, ఇంటి కొడుకుని, చచ్చిపోయినోడికి తమ్ముడిని అని అన్నాడు. అంతమందిలో ఆయన పరిస్థితి ఎట్లాగుంటుంది కదా. కానీ ఆ దైవజనుడు ఎట్లా తీసుకున్నాడంటే, మా నాన్నగారు మాట్లాడిన మాట కరెక్ట్గానే ఉంది అంటే, మనం దాన్ని ఎట్లా ఫీల్ అవుతాం చెప్పండి, మీరైతే ఎట్లా ఫీల్ అవుతారు? ఇంతమందిలో పిలిచి అవమానపరుస్తారా? కానీ ఆ సందర్భాన్ని ఆయన ఎట్లా తీసుకున్నాడంటే, నిజమే కదరా, నేను సంఘానికి పాస్టర్ని కానీ కుటుంబానికి కాదుగా, ఇంటికి కాదుగా, ఇంటిని వదిలిపెట్టిపోయాను, వీళ్ళు వేరే చర్చికి వెళ్తున్నారు, ఆయన ఎవడో చాలా దూరంలో ప్రాంతంలో సేవ ప్రారంభించుకున్నాడు, వాళ్ళకి పాస్టర్ కానీ వీళ్ళకి పాస్టర్ కాదు. ఆ గొప్ప దైవజనుడు ఎవరో తెలుసా? యేసన్న గారు. ఎవరైనా యేసన్న గారు వాళ్ళ అన్నగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు అన్నాడంటే, ఈడు సంఘానికి పాస్టర్ గారు, నా ఇంటికి కాదు అన్నాడంట దేవుడు. అదే మనం అనుకోండి, ఇట్లాంటి ఎంత ఫీల్ అవుతాం, బాధపడతాం కదా, ఎంత దుఃఖపడిపోతామో. ఇంతమందిలో పిలిచి అవమానపరుస్తాడా అంటాడు ఇంత మాట. ఇట్లా మాట్లాడితే నేను ఎంత అవమానం, నాకు ఎంత బాధ, నాకు ఎంత కృంగిపోతాను, ఎంత ఏడుస్తాను అని చెప్పేసి మనము వాక్యాన్ని కూడా వదులుకుని మరి బాధపడి కృంగిపోయి వాళ్ళకు దూరం అయిపోతూ ఉంటాం. ప్రేమ అంటే అది కాదండి. ప్రేమ అంటే అర్థం ఏదో తెలుసా? ప్రేమ అంటే ఇవ్వటం కదా. ప్రేమ అంటే ఏంటి? ఇవ్వటం. ఏమి ఇవ్వటం? మనం బాధపడైనా ఎదుటి వానికి సంతోషాన్ని ఇవ్వటమే ప్రేమ. హల్లెలూయా. సో ఈరోజు దేవుని వాక్యమందు నిన్ను ప్రతిష్ఠిత చేసుకోవటం నీకు ఆశీర్వాదం. ప్రతిష్ఠ చేసుకో. వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, వాక్యానుసారంగానే ఉంటాను, వాక్యానుసారంగానే ఉండాలి అంతే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మూడో విషయం ఏంటి? ఆయన సన్నిధిలో అతను ఎలా నడుచుకున్నాడు. హల్లెలూయా కదా. ఆయన శాసనాల ప్రకారంగా, ఆయన నడిపింపుతో, ఆయన ఎట్లా నడవమన్నాడు అదే విధంగా నడుచుకున్నాడు. హల్లెలూయా కదా. నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోను. ఆయన నువ్వు ఎట్లా నడవమంటే నేను అట్లాగే నడిచాను. నువ్వు చెప్పిందే కదా నేను వింది. మరి ఇంకా నాలో ఏ పాపం ఉంది? మరి నన్నెందుకు మరణానికి అప్పగిస్తున్నావు? ఈ వ్యాధిని ఎందుకు బాగు చేయవు అని అడుగుతున్నాడు ఆయన. ధైర్యంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అతనిలో సత్యం ఉంది, ఎందుకంటే యథార్థత ఉంది, ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల్లో ఇదిగో దేవతా స్తంభాలను పడగొట్టినవాడు,
విగ్రహారాధన కూల్చేసిన వాడు, సత్యమందు ప్రజలను నడిపించిన వాడు, ఇశ్రాయేలు ప్రజలకు పరిశుద్ధుడైన దేవుని ఏ విధంగా ఆరాధించాలో ఒక అద్భుతమైన క్రమము ఆయన అనుసరిస్తూ అందరికి నేర్పిన ఒక గొప్ప సేవకుడు ఆయన. దేవునికి స్తోత్రం. హిజ్కియా మామూలు వ్యక్తి కాదండి. చూస్తానికి రాజుగా చూస్తాం కానీ జీవితంలో ఆత్మీయ అనుభవాలు ఎక్కువైనాయి. అందరూ భయపడి వణుకుతున్నా సనహరేబును వణికించిన వాడు. హల్లెలూయా. పన్ను కట్టయ్యా, అయ్యా వాళ్ళకి ఏదో ఇచ్చేది ఇచ్చేసేసాయి, మనం బాగుంటాం, మన దేవుడి మీద కాదులే, ముందు నమ్మకం, డబ్బులు ఇచ్చేసేయానికి అని అందరూ అంటుంటే, మీరు లోపడతారేమో, నేను లోపడను, నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ రోజున నిజంగా నువ్వు ప్రార్థన చేసావు, మీరందరూ బాగా ప్రార్థన చేశారు. ఎందుకు అని మాట చెబుతున్నానంటే, ఈ సంవత్సరం మందు మనం పొందుకున్న వాగ్దానం ఇప్పుడు రెట్టింపుగా పోతుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా. అంటే నేను ఒక్కడనో, లేకపోతే అమ్మో, లేకపోతే తమ్ముడు, లేకపోతే ఇంకొక అన్నో, ఇంకొక అన్న, మనందరం కలిసి వేసిన మోకాళ్ళు ఈ సంవత్సరపు వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా మన పట్ల విస్తరించింది. హల్లెలూయా. సో అదే వాగ్దానాన్ని నేను ఎందుకు మీరందరూ ప్రార్థన చేశారని అంటున్నానంటే, ఈ రోజు ఇచ్చిన రేపు ఇప్పుడు కొంచెంసేపట్లో మనం పొందబోతున్న వాగ్దానం దానికంటే శ్రేష్టమైనది పొందబోతున్నాము. హల్లెలూయా. అదా దేవునికి స్తోత్రం. దానికన్నా ఇంకా బలమైనది పొందబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సమయంలో? 6 నిమిషాలు. లేకుండా మరేక సత్యంతో లేకుండి, యథార్థతో లేకుండా ఇప్పుడు కన్నా. దేవునికి స్తోత్రం. అదే ఇంతకు ముందు మనలో ఉన్నటువంటి ప్రతి పాపం, ప్రతి వ్యర్థమైనవన్నీ వదిలిపెట్టండి. ఇక నూతనంగా కొద్ది నిమిషాల్లో మనం ఒక మంచి దీవునికరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ కాసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో వాగ్దానం వినబోతున్నాం. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు పొందబోతున్నాం. మరి అట్లాగనే సందేశాన్ని కూడా పొందుతాం. 1 గంట లోపే ఈరోజు కూడిక అయిపోద్ది. మీ మీద నాకున్న అపారమైన ప్రేమ అది కాదు, రేపు మధ్యాహ్నం మళ్ళీ ఇంకోసారి ఉందని. హలో. అందుకనే క్లుప్తంగా చిన్న చిన్న ప్రార్థనలు, పాపం ఉపవాసాలు ఉండి నాకే చెవుల్లో ఏదో ఒక రకంగా వినపడుతున్నట్టుగా ఉంది. అందుకని నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాను. క్రాంతి సహోదరుడా, చెవులు గుయ్యమంటున్నాయి. నేను బయటికి వెళ్తే తమ్ముడు అన్నట్టుంది. అంటే ఏదో బేస్ కాదు తమ్ముడు, నీదేం పొరపాట్లేదు, సూపర్గా ఉంది సౌండ్ సిస్టమ్. ఏదో వచ్చి నీ చెవులకి ఏదో అంటారు కదా, దిబ్బిళ్ళు అంట. హల్లెలూయా. దిబ్బిళ్ళు ఎక్కినాయి. మంచిది, మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఇలా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో దయచేసి ఒక్క నిమిషం అందరమే, ఒక్క నిమిషం కన్నీళ్లతో ఎవరిని దూషించినా, సత్యాన్ని విడిచినా, లేకపోతే ఈ సంవత్సరం అందు నీ ఆత్మీయతలో బలహీనపడిన సందర్భం ఉందేమో, ఇన్ని కార్యాలు దేవుని ద్వారా పొందుతూ నువ్వెందుకు అలా అవ్వాలి? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకేం తక్కువ చేయలేదు, నువ్వు నన్ను ఎన్నడూ త్రోసివేయలేదు, నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఈ సంవత్సరం నువ్వు అన్నట్టుగానే నీ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చావు. ఇక కొన్ని నిమిషాల్లో నన్ను నూతన సంవత్సరంలో అడుగు పెట్టించబోతున్నా. నిన్ను దూషిస్తే, నీ బిడ్డలను దూషిస్తే, నా సహోదరులను దూషించిన, నా భార్యను దూషించిన, నా భర్తను దూషించిన, నా సంఘ బిడ్డలను దూషించిన, నా కన్న బిడ్డలను దూషించిన నన్ను క్షమించయ్యా. నేను విశ్వాసంలో బలహీనపడ్డానేమో క్షమించయ్యా. తొందరపడ్డానేమో,
అమ్మా పరిశుద్ధంగా అడుగు పెట్టండి అమ్మా. మిమ్మల్ని ప్రభువుకి సత్యమందు ప్రతిష్ఠిస్తానని మాట ఇచ్చాను, అందుకే ఈ వాగ్దానం ఇచ్చాడు తల్లి. సహోదరులారా, ఈ సమయంలో అట్లా ప్రవేశించటం మనకు ఆశీర్వాదం కాదు. పాపములతో విపరీతమైన దేవునికి విరుద్ధమైన మనస్సులతో మనస్తత్వాలతో మనం ప్రవేశించడం మనకెంతని దీవెన కాదు. దయచేసి మీ మనస్సుల్లో ఒక్కసారి విశాలపరచుకొని ప్రార్థన చేయండి. పెద్దవి చేసుకోండి, మీ మనసులో తెరవండి అమ్మ, నోరులో చేయండి ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఒక్క సెకండ్ ఇంకా దయచేసి ఇంకా ప్రార్థన చేసుకోబోతున్నా. చేసుకోండి మీరు ప్రార్థన చేసుకోండి, నేను చూసుకుంటా. చేసుకోండి మీరు ప్రార్థన. సమయం. ప్రైజ్ ద లార్డ్. చేయండి. ఇంకొకరు ముందు సమయం. నూతన పరచబడి అడుగు పెడదాం. 22లో పాపం, 21లో పాపాలు ఇక మనతో తగలబెట్టుకొనొద్దు. ప్రభువుకి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోండి. చక్కగా మీరు పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు, ఆత్మలో నింపబడ్డారు, ఎగిరారు, పరవశించారు. అమ్మా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఇక చేతులు పైకెత్తండి స్తుతిస్తూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాబోతున్న ప్రతి ఆటంకాలను పడగొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఇంకొక నిమిషమే గట్టిగా. వెనకమాలోళ్ళు కూడా బయట ఎవరన్నా వింటారేమోనని చిన్నగా చెప్పారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదామా. హల్లెలూయా హల్లెలూయా. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తుతించండి గట్టిగా. ఈ సంవత్సరం వాగ్దానాలు బ్యానర్లు లేవు, కానీ వాగ్దానాలు మీ దగ్గరికి వస్తాయి. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానంతో మనం ఇంకా దేవుని స్తుతిద్దాము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. అందరూ కూడా వాగ్దానం చూడండి, చెప్పండి. ఏ వాగ్దానం? నేను నిన్ను ఎందుకు మీతో ముందుగానే చెప్పాను, ఇందులో 2 వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి ఏం చేస్తాడు, కరెక్ట్గానే ఉందా? నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. నువ్వు ఎవరు వలన సహాయం పొందలేవు, ఒక్కడ యేసు నీకు సహాయం చేయబోతున్నాడు. కొట్టండి మళ్ళా. ఉపమా తిని వచ్చిన వాళ్ళకి మెల్లగా చెబుతున్నారు సూత్రాలు. కొట్టు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నా సహాయకుడవైన యేసయ్యా, నీవే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా అట్లా
అందరు అలాగే నిలబడి ఉండండి. అట్టాగే నేను పాట పాడుకున్న దాకా ఎవరు కూర్చోడానికి వెళ్ళి వాళ్ళిద్దరు చేతులు పెట్టుకుంటున్నారు చూడండి, చిట్ అనుకుంటున్నారు. తర్వాత చెప్పుకుందాం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ముందు మనందరం పాట వేడివేడిగా ఉంది, పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం కదా. అది వాళ్ళకి ఇచ్చేసేయాలమ్మా. దేవుని బిడ్డలు ఈ సంవత్సరం మందు ఎడబెట్టేది తీసావా? ఇచ్చేసే. మరి దేవుడి సంవత్సరం మందు చేసిన కార్యాలు ఆత్మకూరు సంఘంలో యవన బిడ్డలు ఎంతో పరిచర్య చేశారు. ప్రహరీ గోడ విషయంలో పని చేయటమే కాదు, వారి కష్టార్జితం కూడా ఖర్చు చేశారు. నిజంగా సంఘం ఎంతో మరి వారి సాయి శక్తుల శ్రమించింది. వారిని దేవుడు ఆశీర్వదించాలి. అలాగనే మరి ఇప్పటికీ ఎంతో ఖర్చు పెట్టింది సంఘం. మరి దైవ బిడ్డలు, హోలీ పెంతెకొస్తులో ఉన్న దైవ బిడ్డలు ఇది లేదు ఈ సంవత్సరం, ఈ పాంప్లెట్లో అసలు వేయించడానికి మన దగ్గర డబ్బులు లేవు, కానీ ఒక యవన బిడ్డ దీని కొరకు ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఉంటుంది ఈ పేపరు. హల్లెలూయా, చక్కగా నూతన ఈరోజు అంత సంతోషంగా ఉంది. మరి ఎప్పటికైతే మనము క్యాసెట్లో పాటలు పాడే సమయం వస్తుందో తెలియదు. పాట పేరు సహాయకుడా. ఏం పేరు? సహాయకుడా అనండి ఒకసారి. హల్లెలూయా. మీరు ఎట్లా ఉందంటే యజమానుడా అన్నట్టుంది. ఇళ్లలో భార్యలు వారి భర్తలను పిలిచినట్టు ఉంది. దేవుని స్తోత్రం. సహాయకుడా, ఈ సంవత్సరం అంతా సహాయం చేస్తానన్నాడు కాబట్టి పాడుకుందాం మీకు. హల్లెలూయా. అట్లాగనే వాగ్దానాలు కూడా చక్కగా చక్కగా మంచి వాగ్దానాలు. ఇది నిజంగా ఈ వాగ్దానం నన్ను కన్నీళ్ళు పెట్టించింది. ఎందుకంటే ఈ వాగ్దానం చూసి ఒకసారి మనం ఆలోచిస్తే మనం బలం లేని వారిగా, దిగులు పడుతున్న వారిగా, దిగాలుగా, అబ్రహాము ఎండవేళ తన గుడారపు వాకిట్ల దిగాలుగా కూర్చుంటే దేవుడు వస్తాడు. హల్లెలూయా. వచ్చి అంటాడు, ఆయన పెట్టిన భోజనం తిని ఆయన దగ్గర కూర్చొని, శరం మీది అంటే శరం గుడారంలో ఉంది, సరే మీదడికి మరలా వస్తాం ఇక్కడికి, నువ్వు దిగులు పడమాక అన్నాడు. అయినా ఇప్పుడేం పిల్లలు పుడతారయ్యా అని ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. కనుక ఈ వాగ్దానం, నీకు సహాయము చేయువాడను నేనే. అప్పుడు అనుకున్నా నేను ఈ మాట అంటే, ప్రభు ఇప్పుడు వరకు నువ్వు కదా నాకు సహాయం చేసింది. హల్లెలూయా. మనకు తగిన సహాయం దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు మనం పాడుకునే పాట కూడా 2 అందాలుగా రాయబడింది. మీతో చెప్పాను, పాటలో పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. 2 రాగాలతో పాడాము. ఇంతవరకు మనకి ఇలాంటి అనుభవం లేదు. మీరు విన్నారు కదా, ఫస్ట్లో పాడిన పార్ట్ 1లో ఏమని పాడంటే, నా జీవితమంతా నీ సేవకే అంకితమయ్యా అంటే అదొక మాదిరిగా పాడుకొచ్చాము. కానీ ఎందుకనో ఆ రాగం బాగానే హార్ట్ టచ్బుల్, అదే హృదయాన్ని తాకేటువంటి రాగమే కాదంటలేదు, కానీ వర్షిప్లో మనకు బాగా ఉపయోగపడాలి కనుక దాన్ని కొంచెం ఏం చేసామంటే, ఇప్పుడు అదే రాగంలో వచ్చారు మీరు నాతో మళ్ళీ. హల్లెలూయా. కొట్టుకున్నట్టుకుంటుంది. కొత్త సంవత్సరం పాట పాడమని తన్నుకుంటున్నారు ఏంది వీళ్ళు అనుకుంటాడు దేవుడు. అందుకని ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇందాకదా నా జీవితం అంతా అంత తొందర అన్నమాట. ఇప్పుడు కొంచెం లేటుగా నా
జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ కొంతమంది ఏంది వెనకమాల తిప్పి చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. పచ్చయ్య సర్వలోకానికి పోయారా? పాడుకుందాం. మీకు ప్రతి సంవత్సరం పాపం మిమ్మల్ని మీకు వచ్చినా రాకపోయినా ఏదేదో రాసుకొచ్చి పాడి మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు. హల్లెలూయా కదా. పాటలు పాడి అన్నెందుకు పెద్ద సింగర్ లాగా ఫీల్ అవుతాడు. యేసుబాబు అనుకుంటున్నాడు చూసి, పాడన్న బాబోయ్. హల్లెలూయా. అనుభవించి పాడుకుంటాం కాబట్టి సింగర్లు మేము అవసరం లేదు. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా. నా సర్వము స్తోత్రము చేతునయ్యా. ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా. నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా. ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా. ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. ఇది అందరికి వచ్చేసింది అప్పుడే పాట. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకున్నానని నేను నీకు తోడుగా ఉన్నానని భయముందకునే నీ దేవుడనై ఉన్నానని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకున్నానని నేను నీకు తోడై ఉన్నానని భయముందకునే నీ దేవుడనై ఉన్నానని బలమైన దేవుడా నీవని నన్ను బలపరచితివయ్యా. సహాయకుడవు నీవని నాకు
చేతివై బలమైన దేవుడా నీవని నన్ను బలపరచితివయ్యా సహాయకుడవు నీవని నాకు సహాయము చేసితివై ఆశ్రయము ఆశ్రయము ఆనందము నీవే యేసయ్యా నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా నా బ్రతుకు దినము నన్నియు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నావు నన్ను ధనవంతునిగా మార్చుటకు నీవు రిక్తునిగా వచ్చితివయ్యా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నావు నన్ను ధనవంతునిగా మార్చుటకు నీవు రిక్తునిగా యజమానుడా నీవని నీ దాసుని నా కాపరి నీవని గొర్రెను నేనై ఉందునయ్యా యజమానుడా నీవని నీ దాసునిగా ఉందునయ్యా నా కాపరి నీవని నిన్ను నేనై ఉందునయ్యా ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా ఆశ్రయము యేసయ్యా నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా నా బ్రతుకు దినమోలన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా నీవు నా పక్షమయుండగా నాకు విరోధి ఎవరు ఉన్నారయ్యా ఎందు నాకు తోడై ఉండగా నేను ఎవరికి భయపడుతునయా నీవు నా పక్షమయుండగా నాకు విరోధి ఎవరు ఉన్నారయ్యా నీవు నాకు తోడై ఉండగా నేను ఎవరికి భయపడుతునయా నీ రూపమే
యేసయ్యా, నిన్ను పోలి నడుచుటకు నేర్పించుము యేసయ్యా. ఆశ్రయము, ఆధారము, ఆనందము నీవే యేసయ్యా. ఆశ్రయము, యేసయ్యా. ఆశ్రయము, ఆధారము, ఆనందము నీవే యేసయ్యా. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా. నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా. నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా. ఆశ్రయము, ఆధారము, ఆనందము నీవే యేసయ్యా. ఆశ్రయము, ఆధారము, ఆనందము నీవే యేసయ్యా. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా. నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా. ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా. నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా. ఆశ్రయము, ఆధారము, ఆధారము నీవే యేసయ్యా. ఆశ్రయము, ఆమేన్. ఆశ్రయము, ఆధారము, ఆనందము నీవే యేసయ్యా. ఆశ్రయము, ఆనందము నీవే యేసయ్యా. బలమైన దేవుడా నీవని నన్ను బలపరచితివయ్యా. కుడవు నీవని నాకు సహాయము చేసితివయ్యా. బలమైన దేవుడా నీవని నన్ను బలపరచితివయ్యా. సహాయకుడవు నీవని. బాగా స్పీడ్ అయిపోయింది. ఒకసారి మనం రోజు పాడే మ్యూజిక్ పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రచించిన పాటలో ఈ పదాలేమి తక్కువ కనపడేది. బలమైన దేవుడు నీవని నన్ను బలపరిచితివయ్యా. సహాయకుడవు నీవని నాకు సహాయము చేసితివయ్యా. అందరం కూడా కూర్చొని మరొకసారి పాడుకుని ఈ వాగ్దాన సందేశాన్ని విందాం. వాగ్దానాలు ఇచ్చారా? లేదుగా తరం
మరొకసారి నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా, నా బ్రతుకు దినమోలన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా, నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా, నా బ్రతుకు దినమోలన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా, ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా, నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా, నా బ్రతుకు దినమూలన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకున్నానని నేను నీకు తోడుగా ఉన్నానని భయమొందకునే నీ దేవుడనై ఉన్నానని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకున్నానని నేను నీకు తోడుగా ఉన్నానని భయమొందకునే నీ దేవుడనై ఉన్నానని బలమైన దేవుడ నీవని నన్ను బలపరచితివయ్యా, సహాయకుడవు నీవని నాకు సహాయము చేసితివయ్యా, బలమైన దేవుడా నీవని నన్ను బలపరచితివయ్యా, సహాయకుడవు నీవని నాకు సహాయము చేసితివయ్యా, ఆశ్రయము
ఆధారము ఆనందము నీవే యేసయ్యా. అది అంతే. ఆనందము నీవే యేసయ్యా. నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నావు. నన్ను ధనవంతునిగా మార్చుటకు నీవు రిక్తునిగా వచ్చితివయ్యా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నావు. నన్ను ధనవంతునిగా మార్చుటకు నీవు రిక్తునిగా వచ్చితివయ్యా. యజమానుడా నీవని నీ దాసునిగా ఉందునయ్యా. నా కాపరి నీవని గొర్రెను నేనై ఉందునయ్యా. యజమానుడా నీవని నీ దాసునిగా ఉందునయ్యా. నా కాపరి నీవని గొర్రెను నేనై ఉందునయ్యా. ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా. ఆశ్రయము ఆనందము నీవే యేసయ్యా. నా జీవితం ఆమేన్. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా. స్వరమే ఉండాలి. నీవు నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవరు ఉన్నారయ్యా. నీవు నాకు తోడై ఉండగా నేను ఎవరికి భయపడుదునయా. నీవు నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవరు ఉన్నారయ్యా. నీవు నాకు తోడై ఉండగా నేను ఎవరికి భయపడుదునయా. నీ రూపమే నాలో
నిన్ను పోలి నడుచుటకు నేర్పించుము యేసయ్యా, నీ రూపమే నాలో రూపించుము యేసయ్యా, నిన్ను పోలి నడుచుటకు నేర్పించుము యేసయ్యా, ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా, ఆశ్రయము. స్తోత్రం. యేసయ్యా, నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా, నా బ్రతుకు దినమూలన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా, నా జీవితమంతయు నీ సేవకే అంకితమయ్యా, నా బ్రతుకు దినమూలన్నీయు నీ సన్నిధిలో నిలిచెదనయ్యా, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా, ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆధారము. ఆమె ఇప్పుడే కొంచెం అదే సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆశ్రయము ఆధారము ఆనందము నీవే యేసయ్యా, 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 ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, నా సర్వము నీవని స్తోత్రము చేతునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే కొంచెం ఇంకా నిండు రాగం రాలేదు, అసలు నిండుగా అనలేకపోయాం. ఇప్పుడు నేను కూడా అనలేకపోయాను.
ఎందుకంటే కొంచెం ఎక్కడో గొంతులో కొంచెం స్వరం మాట్లాడుతుంటే బొంగురు బాగున్నట్టుగానే ఉంది, కానీ పాడేటప్పుడు మాత్రం అట్లాగే ఉంది. ఎందుకంటే అక్కడ ఇంకా మనం అనుకోవలసినటువంటి రాగం ఏంటంటే, ఆధారము నీవని ఆరాధన చేతునయ్యా, అట్లా వెళ్ళిపోవాలి. అది ఎందుకు కుదరలేదు. ఆల్రెడీ రికార్డ్ చేసాం, తర్వాత పెట్టుకుందాం, విందాం. పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను నేను. చాలామంది అడిగారు, రాగం నీదేనా, కాపీ కొట్టేవా అన్నారు. నా కాపీ తాగటం అలవాటు కానీ కాపీలు కొడటం అలవాట్లేదని చెప్పా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏ పదం ఎవరిలో కూడా కాపీలు కొట్టుకోవటం మనకి ఇంతవరకు. ఎందుకంటే మనకు ఒక దర్శనం ఉంది, ఒక ప్రవచనం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. చక్కగా సంవత్సరానికి ఒక పాట పాడుతున్నాం. ఇదివరకు అయితే నెలకు ఒక పాట పాడేవాళ్ళం మనం. మళ్ళీ మన పాటలన్నిటికీ నూతన రాగాలు తోడవుతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేవుడు మంచి మంచి రాగాలు మనకిస్తున్నాడు. ఆ రాగాలతో మన రోగాలు పోతాయేమని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, మంచి రాగాలు వచ్చినప్పుడు చెడు రోగాలు ఏమైపోతాయి? యేసు రక్తమే చేయం. అంటే మంచి డెప్త్లోకి వెళ్ళింది. ఆ పదం అనగలుగుతుంటే ఇంకా మీకు చక్కగా ఇంకా వినిపిస్తాను పాట బాగానే, ఏం పర్లేదు, మంచి లోతుగానే తాకబడుతుంది. ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఈ వాగ్దానం సందేశం, వాగ్దానం వినాలి కదా. మరి చెప్పండి ఒకసారి, వాగ్దానం చెప్పండి. దేవుడు ఏమి ఇచ్చాడు నీకు ఈరోజు? వాగ్దానం ఇచ్చారా? వాగ్దానాలు ఇవ్వలేదా? ఈ లేకపోతే మనల్ని కొడతారు వీళ్ళు మళ్ళీ, వాగ్దానం ఇవ్వా అని. హల్లెలూయా. ఈ బళ్ళు కతికించుకున్నాయా? మరి ఎందుకు ఇచ్చేయి నాకు? నేను ఎప్పుడు ఇచ్చాను? అవి ఇంట్లో అతికించుకునేవి, బైబిల్కి అతికించుకునేవి, ఏం బళ్ళకి అతికించుకునేవి. అవి ఉచితమే, ఫ్రీ కాదు. కూడదని మీరు బలవంతం చేసేమని అర్పణలు ఇచ్చిన ప్రభునామానికి మహిమ. ఏ మాత్రం కష్టం, ఈ ఖరీదే. హల్లెలూయా. ఈ నెలలో మీకు ఎట్లాగైనా, ఈ నెలలోని, ఈ జనవరి నెలలోని, ఈ 2022లో కొద్ది రోజుల్లో మీకు నామినేషన్లు కూడా సిద్ధపరుస్తాం. ఈ వాగ్దానం నువ్వు ఇంటి నిండా కనపడేటట్టుగా, ఇంట్లోకి బాగానే కనపడేటట్టు పెద్ద పెద్ద నామినేషన్లు, దానికి తగిన ఆత్మ సంబంధమైన ఒక రూపాన్ని వేసుకొని, అది ఒక ఇమేజ్తో మీకు మంచిగా సిద్ధపరిచి మీ దగ్గరకు వస్తాయి. 3 మాటలు మీకు తెలియజేస్తాను ఈ వాగ్దానం గురించి. వాగ్దానం తీసుకొని దానికి వెళ్ళనే చూసుకొని నా మాటలు వెనకుండా ఉండేరు, వాగ్దానం మీదే పడిపోతారు. హల్లెలూయా. యేసు రక్తమే. మొన్న ఒక ఆమెకు వాగ్దానం ఇచ్చారంట, ముందుగానే వచ్చిందని, తలకాయ పెట్టుకుని నిద్రపోతుంది. ఏందమ్మా అంటే, వాగ్దానం మీద పొనుకుంటానంటుంది. నీకు వాగ్దానం మీద పొనుకోవడానికి, కూర్చోడానికి అది ఇస్తుంది. ఇది ఎప్పుడు చూసినా జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే చేయం. కనుక ఒక 3 మాటలు చెప్పనివ్వండి. మరలా ఏదైనా కొంచెం వేడి తగ్గిపోతే, వేడి చేస్తుంది బాగా, ఆ వేడి తగ్గితే చెవుల్లో దిబ్బెళ్ళు పోతే అమ్మ చెప్పినట్టు రేపు పగలు పాడుకుందాం. ఒక మాట మీరు చెప్పలేదు నాకు, పాట బాగుందా? నువ్వేది బాగాది అంటావమ్మా. సింగర్లు చెప్పాలి. సింగర్ కాంతి. మరి కాంతి ఏమో తక్కువ అనుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంది? జిలేబీలాగా. హల్లెలూయా.
ఆడెవడు అడిగి మరి నమస్కారం చెప్పించుకున్నట్టుకుందా? ఏసు రక్తమే. పాట బాగుందని మాకై మేము చెప్పాలి, కానీ ఇది నా పాట కాదు, మన పాట అనండి ఒకసారి. ఆ పక్కన ఉన్నవాడు 2 పీకలు పీకున్నాయా? హల్లెలూయా. యేసు రక్తమే చేయ. ఒక 3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఇది వాగ్దానం ఎక్కడ? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వాగ్దానాలు మిగిలితే బ్యాగ్లో పెట్ట. చాలామంది అడుగుతున్నారు నన్ను, మా చర్చికి పోతానే ఉంటాను, మీ వాగ్దానం ఇస్తావా అని అడుగుతున్నారు. 10 రూపాయలు ఇస్తే ఇస్తానని చెప్పా, అవి అమ్ముకుంటా కొంచెం. యేసు రక్తం వచ్చి అక్కడ వాక్యాన్ని చదువుతాను. 8వ వచనం నుంచి చదువుకుంది. ఇక్కడ 10వ వచనం అని వేసేనులే. 8వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం అంటే ప్రవచన గ్రంథం. ప్రవక్తల్లో చాలామంది ఉన్నారు. 12 మంది ఇంచుమించుగా ప్రవక్తలు కనపడతారు, పైనే ఉంటారులేండి. కానీ ప్రవక్తల్లో పెద్ద వ్యక్తి ఎవరు, పెద్ద ప్రవక్త ఎవరు అని అంటే యెషయా పెద్ద ప్రవక్త. మరొకసారి చెబుతాను, బైబిల్లో 66 అధ్యాయాలు కలిగిన అద్భుతమైన గ్రంథము, పుస్తకము. బైబిల్లో 66 గ్రంథాలు ఎలా ఉన్నాయో యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు అలాగే ఉంటాయి. పండితులు ఏం చేశారంటే బైబిల్ని యెషయా గ్రంథానికి పొంతన చేశారనమాట. బైబిల్లో 37 39 పాత నిబంధన ఎన్ని గ్రంథాలు? 39 గ్రంథాలు ప్రవచనాలు, 27 గ్రంథాలు నెరవేర్పులు. అంటే కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి 27 గ్రంథాలు, మలాకి నుంచి ఆదికాండం దాకా 39. ఇది ప్రవచనం. ఇది అంటే యెషయా గ్రంథంలో కూడా 39 అధ్యాయాలు ప్రవచనాలు, 27 అధ్యాయాలు నెరవేర్పు. దేవునికి స్తోత్రం. అంటే మత్తయి సువార్తలో రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఘన చరిత్ర యెషయా తన కాలమందే యేసు ప్రభు రాకముందు 700 సంవత్సరాల క్రిందటే నెరవేర్పులు చూసేసాడు, ఆయన ప్రకటించేసాడు వాటిని. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఆ విషయాలే మనం ఇంకా కొన్ని చదువుకుంటున్నాం. ఇంచుమించుగా మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినట్టు? పాత నిబంధనలో ఉన్న ప్రవచనంలో ఉన్నామా, నెరవేర్పులో ఉన్నామా? 40 అంటే ఇంచుమించుగా నెరవేర్పులోకి వచ్చినట్టేక. హల్లెలూయా. సో ఇక్కడ అంటున్న మాట, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏం పిలుపులండి అసలు! ఈ పలుకులు అసలు ఒకసారి మీరు మామూలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి జాగ్రత్తగా. ఇది దేవుడు స్వయంగా పిలుస్తున్న మాటలు, పలుకుతున్న మాటలు, మాట్లాడుతున్న మాటలు. ఎంత అద్భుతమైనటువంటి పదాలు, ఎంత ఆశ్చర్యాన్ని ఇస్తాయో. హల్లెలూయా. నేను ఏర్పరచుకొనిన యాకోబు. ఈరోజు ఈ సంఘాన్ని దేవుడు మాట్లాడిన మాటలు చెప్పాలంటే, నువ్వెందుకు ఇంత క్షేమంతో ఉన్న సంఘమా అంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది నీ ఆశీర్వాదం, నీ ఆనందం ఏంటంటే నువ్వు ఏర్పరచుకోబడినవాడు. టోటల్గా ప్రవచనాన్ని తప్పి మనం పాట రాసుకోలేదు, వాగ్దానాన్ని కూడా ఊహించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంతేకాకు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. హల్లెలూయా.
కదా. ఎక్కడ తిరిగావో, ఏం చేసావో, ఎలా అయిపోయావో, ఏ పాపములో, ఏ రొచ్చులో, ఏ పుచ్చులో, హల్లెలూయా కదా, నీ జీవితం మరి అణిగారిపోయిందో, భయంకరమైన తెగుళ్ళ మధ్యలో, అనేకమైన శాపాల మధ్యలో, శపించబడిన అనుభూతుల మధ్యలో మరి విరిగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకులను దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట, పిలుచుకునిన వాడా, నిన్ను పిలుచుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుడు పిలవకుండా ఏమైనా వచ్చావు, ఇక్కడికి పిలుచుకున్నాడంట దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం. నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో. అదే శరణాలు మీరు చదువుకున్నప్పుడు ఏముంటాయి. ఫస్ట్ శరణం ఏంది? నీవు నా దాసుడవనియు. అక్కడక్కడ కొంచెం రాగం వయ్యారం పోయింది మరి అంతే కదా. అక్కడ కాకపోతే అంత ఇసురుగా అంటానికి రాట్ల, గొంతు సన్నగా అనాలి కదా. నీవు నా దాసుడవని అనాలి. ఈరోజు అక్కడ 2-3 చోట్ల కూడికలు ఉన్నాయి కదా, అందుకని పోయింది. హల్లెలూయా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఏమై ఉన్నాడంటే ఆయన మనకి కదా. ఇంతకాలం భయపడ్డారేమో, భయాలతోనే ఉన్నారేమో. ఆమె మారదు, ఆయన మారడు, వాడు మారడు, ఈడు మారడు, పిల్ల మారదు, పిల్లోడు మారడు, బాప్తీసాలు పొందినా మారరు అని అనుకొని కదా ఎన్ని భయాలు జీవితంలో పడ్డామో. దేవునికి స్తోత్రం కదా. ఎన్ని వెంటాడుతున్న వేదనలు ఎన్నో. నాకు తెలిసినంత వరకు మీలో ఎవరికి కూడా కరోనా భయం ఉన్నట్టుగా అనిపించట్లేదు. దేవునికి స్తోత్రం కదా. ఎందుకంటే ఒక్కళ్ళ ముక్కులకు కూడా ఏమి లేవు, మాస్కులు లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు భయపడట్లేదు, ధైర్యంగా ఉన్నారు. కానీ ఇంతకుముందు భయపడ్డాము. అయితే భయపడకము, నేను ఎందుకు భయపడట్లేదు? మన దేవుడు యెహోవా, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మన దేవుడు సర్వలోక రక్షకుడు. హల్లెలూయా. మేము ఒకరోజు వెళుతుంటే మార్గంలో ఒక కారు కనపడింది, పాస్టర్ గారి కారు ఒకటి. ఆయన కూడా పాస్టర్ అనుకుంటా. ఒక ఇన్నోవా కారు కనపడింది. నేను అది ఎవరిదాన్ని వాక్యం చూసి ఆ వాక్యం కోసం చాలా స్పీడ్గా ఆ కారుని వెంబడిస్తున్నాను. పాస్టర్ గారు కూడా నా పక్కనే ఉంది, కారులో కూర్చొని. అది గుంటలు, ఆ గుంటలో పడి లెగిసి పైకి గుద్దుకొని కింద కూర్చున్నా కూడా పోతానే ఉన్నాను. ఎందుకంటే వాక్యం చూడాలి ముందు. అక్కడ ఏం రాశాడు? యెహోవాకు అసాధ్యం అంటున్నాడు, కానీ ఆ చివరిదేందో నాకు అర్థం కావట్లా. అది కొంచెం ఆ ఒక్క కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలని చెప్పేసి వెనకమాలు పోయాను. అక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ వచ్చింది కానీ ఆయన ఆగాడు. మేము వెళ్ళి చూసాం, అక్కడ దగ్గరికి వెళ్ళంగానే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకు ఆయన నీ దేవుడనై ఉన్నాను, భయపడకము అంటే ఎందుకని భయపడద్దు? మనం భయపడకూడదు. ఎందుకని భయం తీసేయాలి ఇంటికాడ? ఎందుకని హృదయంలో ఉన్న భయాన్ని తొలగించుకోవాలంటే అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యపరచుతాడు. హల్లెలూయా. అంతే. ఒక మాట మీరు గమనించండి. నిన్ను తరుముతున్నటువంటి వ్యాధులైనా, తరుముతున్న శత్రువులైనా, తరుముతున్నటువంటి పాపమైన, తరుముతున్న శాపమైన సరే భయపడొద్దు. ఎందుకంటే అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. అబ్రహాముతో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏం చెప్పాలో అర్థం కాకుండా అట్టగా నిలబడిపోయాడు. లేదు, అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం చేయగలడు అంటే దిగులు తీసేయాలి, ఇప్పుడు అనుమానం తీసేయాలి. ఉంది అన్నాడంటే
ఆయనకి దేవుని మీద నమ్మకం లేనట్టు. నువ్వు చేయలేవు, నాకు పిల్లల్ని ఇవ్వలేవు. అప్పుడు అన్నాడు ఆయన, అసాధ్యమైనది ఏదైనా ఉందా? కాదు ప్రభా, ఆమె 90 సంవత్సరాలు నిండింది, నాకు 100 వస్తున్నాయి, హల్లెలూయా, మేము రూబీ జూబిలీ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసు రక్తమే చేయ. రూబీ కాదు, జూబీ కాదు, నువ్వు ఇదిగో నీ కుమారుడు పుట్టినరోజు చేసుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100 సంవత్సరాల వయస్సులో దేవుడు ఇసాకుని అబ్రహాముకి ఇచ్చాడు. అసాధ్యమైన కార్యం. ఈరోజు మీరు కూడా భయపడద్దు. మేము మరి అనుకున్న పని చేయగలుగుతామా? మేము ఉద్యోగాన్ని సంపాదించగలుగుతామా? మేము అప్పులు తీర్చగలుగుతామా? మేము రోగముల నుండి విడుదల పొందగలుగుతామా? మేము మా ఇళ్ళుని నిర్మించుకోగలుగుతామా? మేము మా పిల్లల్ని చదివించుకోగలుగుతామా? మేము మా కుటుంబంలో అనేకమైన వాటిని చక్కబెట్టుకోగలుగుతామా అని దిగులు 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 దిగులు, భయం భయం, భయపడొద్దు. ఆయన నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని ఆయన నీ దేవుడై ఉన్నాడంటే నీకు భయాలు కలుగు చేస్తున్న వాటన్నిటినీ నెరవేరుస్తాడు. ఇది కట్టగలనా అంటే కడతావు అంతే, దేవుని పేరట. ఇది తీర్చగలనంటే తీరుస్తావు. హల్లెలూయా. మరి అంతకాడికి ఈ నుండి మనకు ఉపయోగం ఏంది? ఒక మాట అనుకుందాం అట్లాగూ కూడా. నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడమాక అంటే నేను దేనికి భయపడకుండా ఉండాలి? ఇప్పుడు అప్పుకు భయపడకూడదు, కరువుకు భయపడకూడదు, శాపానికి భయపడకూడదు, తెగులుకు భయపడకూడదు. అనుకున్నవి ఏవైనా సరే నెరవేర్చబడకపోయినా, అసలు ప్రారంభించబడకపోయినా 10 మంది చూసి నీకేముంది నీకేముంది నీకేముంది, ఏమీ లేదు ఏమీ లేదు, నువ్వు వేస్ట్ 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 అంటే బూస్ట్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కదా, పనికిరావు 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 అని అంటే పనికొచ్చే పాత్రగా చేసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేనికి భయపడొద్దు. నిన్నేం చేయాలో దేవుడు ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను బలపరుస్తాను, తర్వాత నీకు సహాయం చేయబడను నేనే. ప్రతిసారి ఇదిగో కుటుంబంలో సమస్యలు చెలరేగినప్పుడు, బాధలు ఇబ్బందులు అనేకములు కలుగుతుంటే మన జీవితంలో, అప్పుడు వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేయి. ఈ వాక్యం ఇచ్చావు నువ్వు నాకు, ఈ మాట ఇచ్చావు నువ్వు నాకు, ఈ మాటతో నాతో మాట్లాడావు, ఈ మాట నాకు ఇచ్చావు. నేను అంటున్నా, ఈరోజు మీరు ఏదైతే దేనికైతే దూరం అయ్యారో ఈ వాగ్దానం ఒకసారి చేతపట్టుకొని ఈరోజే ఈ క్షణమే నేను ఈ వాక్యాన్ని మీకు అందిస్తుండగానే మీ మనస్సులో దాన్ని ఆశించి చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళబోయేటప్పటికి మీరు అది పొందబోతున్నారు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయంగా నువ్వు దేనికి దూరమైనా సరే, నువ్వే మనశ్శాంతికి దూరం అయిపోయినా, నువ్వు ఏ ఆరోగ్యానికి దూరం అయిపోయినా, నువ్వు ఏ సహవాసానికి సమాధానానికి దూరం అయిపోయినా సరే, అయ్యా ఇదిగో నా భర్తతో నాకు సమాధానం, నా భార్యతో నాకు సమాధానం, నా కుమార్తెలతో సమాధానం, కుటుంబంతో సమాధానం, ఇదిగో నాకు ఆరోగ్యం ఇవ్వండి, నేను అనుకున్న కార్యాలు నెరవేర్చండి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే నేను నీ సన్నిధిలో రక్షింపబడతానని నువ్వు అనుకోగలిగితే నీ కార్యాలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఊరక అనుకోండి అంతే, అనుమానంతో నేను అనుకోండి చాలు. అది నెరవేర్చబడటానికి నేను బాధ్యుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థించున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా 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 మొరపెడతానికి సిద్ధమే. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఈ మాట చెప్పినప్పుడు మీరు పొందాలని ప్రార్థన చేసుకొని పక్కకు పోయి ఇక్కడ చెప్పాడు పోయి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా బిడ్డలు ఏమనుకున్నారో వారి చేతులెత్తి వాగ్దానం చేయబెట్టి ఏం అడిగారో, నువ్వు చెప్పావు కదా భయపడకండి, నేను మీ దేవుడినై ఉన్నానని, నువ్వు మా దేవుడు అయి ఉంటే మాకెందుకు భయం కదా. ఎవరు ఆయన? గిద్యోను. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే గానుగు చాటుని ఎందుకు దాక్కోవటం, నేను గింజలు ఎందుకు దొల్ల కొట్టుకోవడం, దొంగోడికి మేలంగా నా చేలో పంట నేనే దొంగలాగా
ఏం చేసుకున్నాడంట, గానుగు చాటును కూర్చొని ఎవరు కనపడకుండా, మిద్యానీలు కనపడకుండా గిద్యోనంట దొల్లగొట్టుకున్నాడంట. ఇప్పుడు దేవదూత వచ్చి అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నువ్వు భలేవాళ్ళ కనపడుతున్నావు బాబు, నేను పరాక్రమము కలిగిన బలాఢ్యుడిని అయితే దొంగలాగా ఎందుకు ఇట్లా జీవిస్తాను? లేదు లేదు, ఇప్పుడు కాదు, నువ్వు మిద్యానీయులను జయించబోతున్నావు కనుక నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెబుతున్న ప్రతి మాట నమ్మదగినది. నిన్ను ఏర్పరుచుకున్నాడు ఎందుకంటే నీ పక్షంగా అద్భుతాలు చేయటానికి. ఈ 2021 సంవత్సరం వరకు చేసిన అద్భుతాలు చాలే ప్రభు, 22లో ఇంకేం చేస్తావు? నువ్వు అలసిపోయి ఉంటావు. పాప మీరేం జాలి పడదు దేవుని మీద. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే మరెక్కువైన అద్భుతాలు మనం పొందుదుము. హల్లెలూయా. దిగులు పడకుము, భయమైన వద్దు, దిగులైనా వద్దు కదా. నేను 18 అధ్యాయం ఆదికాండం చదువుతుంటే స్టార్టింగ్లో రాయబడుతున్న మాట మీరు ఒకసారి చూడండి. బైబిల్ ఆదికాండం 18 అధ్యాయం. మమ్రే దగ్గరున్న సింధూర వనములో, ఎక్కడున్నాడు? వనములో ఉన్నాడు, సింధూర వనములో. మధ్యాహ్న కాల సమయం అంటే 12 గంటలు అవుతుంది. 1 గంటకల్లా వదిలిపెడతానన్నావు, వదలకుండానే గట్టిగా పట్టుకుంటున్నావు, సాగదీసి. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు. ఎప్పుడు కూర్చుంటావు చెప్పు? గుడారపు ద్వారమందు నువ్వు సంతోషంగా కూర్చుంటావా? ద్వారంలో ఎప్పుడు కూర్చుంటారు మీరు? కొంపలో కూలినప్పుడు, కొంపలన్నీ శ్రమలతో నిండినప్పుడే కదా తలకాయ పట్టుకొని గుమ్మంలో కూర్చొని, రేయ్ గుమ్మంలో కూర్చోమగలే. ఎందుకని అట్లా అంటారు నాకు తెలియదు. మనుషుల్ని గుమ్మంలో కూర్చుంటే ఎందుకని కూర్చోవద్దు అంటారు? ఇప్పటికే పట్టిన దరిద్రం చాలు. దిగులు. అబ్రహాం ఎందుకు అక్కడ అలా కూర్చున్నాడు అని అంటే దిగులుతో, దుఃఖముతో. ఏమిటా దుఃఖం, ఆ దిగులు అని అంటే ఆ భయం ఏంటంటే దేవుడు పిలిచాడని వచ్చాను, ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు లేరు, ఏమీ లేదు, ఒక కాయ లేదు, ఒక పండు లేదు అనుకొని దిగులు పడిపోతున్నాడు. కానీ ప్రభు కోసం సర్వము విడిచిపెట్టుకొని వచ్చాను, నన్ను చూస్తే రేపు పొద్దునేమని అంటాడు, ఈ అబ్రహాం పిచ్చోడు అని అనుకుంటారేమో అందరూ అని ఒక దిగులు. మరొక దిగులు ఏంటంటే ఎంత ఆశీర్వాదం పొందితే ఏం ఉపయోగం, ఎంత సంపాదించినా, ఎంత చేసినా ఇవన్నీ ఆ దమస్కో ఎలియాజరుకే కదా. 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు, అబ్రహాం నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ప్రభు? ఏం చేసుకొని నెత్తి మీద వేసుకొని కొట్టుకోనా? దేవునికి స్తోత్రం కలుగునుగా.